అది తెలుస్తూనే ఉంది. అతనితో మాట్లాడరా. చూడు, నువ్వు రూమ్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాం. పిలవండి. నాకంటే ముందు మిమ్మల్ని బొక్కలో దోసి మక్కలు ఎరగొడతారు. ఏంటి ఆలోచిస్తున్నారు? పిలవండి. అసలు ఎవరు నువ్వు? చెప్పానుగా, బిజినెస్ మ్యాన్. నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు. నేను చూస్తుంటే దొంగ నక్సలైట్ అనిపిస్తుంది. ఎవరో తాగి దిగిరాదురా. దిగ్గాన అడ్డ మీదకి వచ్చి నమస్తే పెట్టాలని చెప్పలేదా? ఏమి చెప్పలేదు? ఏమరో పొడుగ్గా ఉన్నాను, పొగరెక్కిపోయినట్టుంది. అరే, మనం లెంత్ తక్కువ, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందిరా. ఇటు తిరిగిపోయి తిరుగురా. దీంతో చెప్పమంటావా నమస్తే? ఇక్కడ చెప్తే నమస్తే, అక్కడొస్తుంది సమస్తం. చెప్పమంటావా? పెళ్ళాం పిల్లలు లేరు అండి, నన్ను వదిలే అన్నా. మళ్ళీ ఈ ఏరియాలో కనిపించావంటే ఈ ఏరియాలోనే కాదు, ఈ రాత్రిలోనే కనపడను అన్నా. ఏమైందన్నా? అన్న నమస్తే పెట్టినాడే. పెట్టినా అన్న నమస్తే పెట్టినా ఏరియా నన్ను చూసి నా శత్రువులు భయపడాలి గాని నా ప్రాణాన్ని రక్షించిన మీరు కాదురా. అంటే మమ్మల్ని ఏం చేయరా? నేను మిమ్మల్ని నో, మీరు నా వాళ్ళరా. నేను మీరు అనుకున్నట్టు దొంగనో నక్సలైట్నో కాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు సెక్యూరిటీ కావాలి, నన్ను నేను కాపాడుకోవాలి. అందుకే ఆ గన్ తెప్పించాను. ఈరోజు కాట్రాజు వచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అలా అలా నేను ఇక్కడున్నానని తెలిస్తే నా శత్రువులు నన్ను అటాక్ చేయొచ్చు. ఒకసారి చచ్చి బతికాను, మళ్ళీ చావడానికి సిద్ధంగా, చంపడానికి రెడీ. ఏరా అన్నా, మనం ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోవడానికి మనకి ఎంత కావాలన్నా? కనీసం 2000 కావాలన్నా. ఎప్పుడు కూడా 10 రూపాయలు వేసే మొహం కనబెట్టలేదు. మెట్లన్నీ మనం ఎక్కడేమో బుక్లో చేసుకోవాలని చెప్పాను. చూడండి, మీకు అలాగుంటే వాళ్ళ పక్కన కూర్చుని అడుక్కోండి. నేను వెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తుంటే తీసుకెళ్తాను. అన్నా గట్టిగా అరవకరా, పరువు పోద్ది. అన్నా, దాదాగిరిలో కంటే ఈ అడుక్కోవడంలోనే ముద్దొచ్చేస్తున్నావు అన్నా. నా మాటని నువ్వు ఇది కంటిన్యూ చేసే చెప్తాను. తీసుకోపోవాలా? అన్నా, అప్పుడు కొట్టింది, ఇప్పుడు తంతుందేమో. గుర్తుపట్టేసావా కమలా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత మందిలో ఉన్నా గుర్తుపట్టగలను. తీసుకో. ఫ్లవర్ ఇచ్చింది, లవ్ చేస్తారన్నమాట. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. యాభై 6, 57, 58. ఏం చేతాలు? టీయా? కాదు, కాఫీ. అబ్బో, సీతాలు, టీ చాలా బాగుంది. ఏదేమైనా మీరు సీతాలకు బాగా రుణపడి ఉన్నారా? సీతాలు, వంట బాగా చేస్తావా? తిన్నాడు బతుకు తిన్నాలే. నాకు ఈరోజు మటన్ తినాలందిరా. అదేం సేపు సార్, మన వీధి చివరి మటన్ షాప్ వెళ్ళి పట్టుకొచ్చేనా? నేను షాప్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకురండి. హలో సార్, మటన్ షాప్ కనబడిందా? ఇప్పుడు అక్కడే ఉన్నాం సార్. సూప్ బోన్స్ ఉన్నాయేమో అడగండి. సూప్ బోన్స్ ఉన్నాయా? కిలో కావాలని చెప్పండి. ఆधा किलो है. సరే, తీసుకొచ్చేయండి.
మస్తాన్ మర్గాయి సాబ్. ఎవరు చేస్తున్నారు ఇదంతా? కల్ మసూద్, ఆజ్ మస్తాన్, కౌన్ కరయ్య సాబ్? నైమానం సాబ్, ఎవడో తెలియకుండా చేస్తున్నాడు, కుత్తే. కాదు, వాడు కుక్క కాదు, పులిరా, పులి. పులి వేటాడేటప్పుడు 2 అడుగులు వెనక్కు వేసి పంజా విసురుతుంది. నాకిప్పటికీ అనుమానంగానే ఉంది, ఇదంతా చేస్తుంది వాడే. ఓ మర్గాయి సాబ్. ఎవరు చంపారు వాడిని? లోకల్ ఆద్మీ సాబ్. వెళ్ళు, వాడిని నా దగ్గరికి తీసుకురా. వెళ్ళరా, తొందరగా వెళ్ళు. వాడు బతికున్నాడు, వాడు బతికే ఉన్నాడు. లేదు సాబ్, వాడిని చంపి పూర్తి చేస్తాను సాబ్. నిజంగానే వాడిని పూడ్చడం చూసావా? అవును సాబ్. వాడిని పూడ్చిన చోట ఎక్కడో తెలుసా? తెలుసు సాబ్. వెళ్ళి చూడండి రా. ఓ ఇదరియే సాబ్. ఉందా? సరిగ్గా చూసావా? అర్థం కావట్లేదే. మరి వీడెవడో? రేయ్, అసలు వాడెవడో వెళ్ళి కనుక్కోండి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ విలన్లు కొడతాడు చూడు, అప్పుడు వరకు సైలెంట్ గా ఉండి ఉండి ఒక్కసారి గొడ్డలేపు నరికితే కేగమామ రౌడీలు పరార్. అది చూసి జనాలు ఒక్కసారి ప్రభాస్ ని పైకి లేపి ఛత్రపతి ఛత్రపతి అని 3 టికెట్లు సినిమా చూస్తామంటే నీకు బ్లాక్ లో అమ్ముకోవడానికి సరిపోయా. ఇక్కడికొచ్చి కథ చెప్తున్నాడు చూడు. ఎరా, సినిమాకి వెళ్తారా? ఏరియాలో బాగున్నట్టుందిగా, మనస్తే బెటరేమో. టికెట్లు నువ్వే తీసుకోవాలరా. పుష్టి. హలో సార్. టికెట్స్ తీసుకున్నారా? లేదు సార్, లైన్లో ఉన్నాను సార్. వద్దు, ఆటోలో సూట్ కేసు ఉంది, తీసుకుని ఇంటికి వచ్చి. సార్ ఆటోలో ఉన్నా. ఏమైందిరా? ఆటోలో సూట్ కేసు ఉందంట. సూట్ కేసు ఎవరు పెట్టారా? అదేరా, ఎవడు పెట్టుంటాడు? అదండి, ఎవడైతే మనకి పదం. త్వరగా పోనీ. ఆటోలో బాక్స్ ఎవరు పెట్టారా? ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఒక్కసారి ఓపెన్ చేసినందుకే దిమ్మ తిరిగేలా వారిని ఇచ్చాడు. నోర్మై రే, అసలు అందులో ఏముందో చూద్దాంరా. ఏమున్నా తీయొద్దు. నీ అబ్బా నువ్వు ఆగరా స్వామి. ఆ రోజు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే బుల్లెట్లు గన్ను ఉన్నాయి, ఇప్పుడు బాంబు ఉంటే బాంబా. రాజు పరిగెత్తారు. బాంబు ఉందన్నావు కదరా? బాంబు ఉందేమో అన్నాను రా. టెన్షన్ వద్దు, ఈ బాక్స్ వాడి దగ్గర ఓపెన్ చేయడం కరెక్ట్. వాడితో మాట్లాడేటప్పుడు కళ్ళు పెట్టి చూడద్దు. మరి ఏం చేయాలిరా? ఐడియా. ఏంటి అవతారాలు? ఇందులో బాంబు ఉంది కదా, మొన్న బాక్స్ లో గన్ను బుల్లెట్లు ఉన్నాయి, దీనిలో ఖచ్చితంగా బాంబు ఉండే ఉంటుంది. నిజం చెప్పండి, ఎవరు మీరు? షూట్ కేసు చిన్న షూట్ కేసా? అందులో ఉందా బాంబు? నువ్వు దొంగవా, నక్సలేటో కాదు, టెర్రరిస్ట్వి. ఆగండి, మీరు టెర్రరిస్టు తీవ్రవాద కాకపోతే వీళ్ళు ఛాతీ పనులన్నీ ఎందుకు చేయిస్తున్నట్టు? దానికేదో కారణం ఉండే ఉంటుంది, అదేంటో చెప్పండి. ఆ పసిపిల్లల మొహాల్లో ప్రశాంతత కోసమేరా ఇదంతా.